హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. నా వాయిస్ క్లియర్‌గా ఉందా? క్లియర్‌గా ఉంది సార్. ఓకే. సో, ఇవాళ వచ్చేసి కంప్లీట్‌గా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? దాంట్లో ఏ ఏ స్కిల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయనేసి ఇవాళ డెమో సెషన్ చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్. సో, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోయుండొచ్చు. మై సెల్ఫ్ శివశంకర్. ఓకే. సో, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ మీన్ బై ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్? అంటే మీకు తెలిసిన వర్డ్స్‌లో ఎనీ ఐడియా? Why we use the full stack web development, and what is full stack web development, what skills we involved in the full stack web development? ఏమన్నా ఐడియా ఉందా? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఎనీ ఐడియా? ఐడియా ఉందా? ఐడియా లేదా? నో నథింగ్ సార్. ఓకే. సో జనరల్గా మీరు విన్న వర్డ్స్ ఏంటంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో జావా ఫుల్ స్టాక్ అని వింటారు, జావా ఫుల్ స్టాక్ అనేసి వినింటారు, అండ్ అదేవిధంగా పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి వింటారు. పైథాన్ ఫుల్ స్టాక్ ఎక్కువగా వినే వర్డ్స్ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి ఎక్కువ వినే ఉంటారనమాట. ఇంకా ఏమన్నా అదర్ వర్డ్స్ ఏమైనా విని ఉంటారా? నో ఐడియా. నో సార్. ఓకే. సో అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే జస్ట్ నథింగ్ బట్ ఏ త్రీ వర్డ్స్ కాంబినేషన్. ఇట్స్ ఏ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్, ఈ త్రీ కాంబినేషనే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనమాట. ఓకే. అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏంటి? క్లియర్‌గా వన్ బై వన్ నేర్చుకుందాం. అసలు ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ వల్ల అసలు యూజ్ ఏంటి? ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ వల్ల యూజెస్ జస్ట్ వెబ్‌సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేయడానికి. వెబ్‌సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేయడానికి మనం ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌ని నేర్చుకుంటాం. అసలు వెబ్‌సైట్స్ అంటే ఏంటి? వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్. ఏదైనా సరే ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్‌ని డిస్‌ప్లే చేస్తున్నాం ఒక వెబ్‌సైట్‌లో. జనరల్‌గా మీరేం చేస్తారంటే గూగుల్‌కెళ్తారు. ఏదైనా ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో, ఇప్పుడు వాళ్ళ డొమైన్ తెలిస్తే డైరెక్ట్‌గా వాళ్ళ డొమైన్ అయితే మీరు జస్ట్ టైప్ చేస్తారు. వాళ్ళ డొమైన్ అయితే టైప్ చేస్తారు. ఇన్‌కేస్ డొమైన్ లేకపోతే గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. సో అండ్ సో కంపెనీ డీటెయిల్స్ గాని ఏదైనా సరే మీరు సెర్చ్ చేస్తారనమాట. ఇలా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ జస్ట్ మనకిక్కడ షో చేస్తాం అంతే. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్‌ని మనం షో చేస్తాం. దీంట్లో ఏది మనం బై చేయడానికి గాని, అండ్ ఏదైనా సరే మనం పేమెంట్ చేయడం గాని ఇలాంటివి ఏమి ఉండదు. జస్ట్ వాళ్ళ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు షో చేస్తారు. ఇలాంటి వాటిని వెబ్‌సైట్స్ అంటాం. జస్ట్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్‌ని డిస్‌ప్లే చేయడం మాత్రమే. అండ్ అదే విధంగా వెబ్ అప్లికేషన్స్ అంటే, దాంట్లో కొన్ని కాలిక్యులేటెడ్ ఉంటాయన్నమాట. కొన్ని కాలిక్యులేషన్స్ టైప్. జస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్ అనమాట. ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని. దాంట్లో కొద్దిగా మనకి ఏదైనా సరే మనకు కావాల్సిన ప్రొడక్ట్‌ని మనం చూజ్ చేసుకోవచ్చు. దాన్ని యాడ్ టు కార్ట్‌లో చేసుకోవచ్చు. దాన్ని పేమెంట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. డెలివరీ చేయొచ్చు. ఇలాంటియన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ అయ్యి ఉంటాయన్నమాట. అండ్ అదే విధంగా కాలేజ్ వెబ్‌సైట్స్. వెబ్ అప్లికేషన్ అంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ టైప్. అంటే వాటిని ఏమంటారంటే ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటాం. ఈ కామర్స్ అప్లికేషన్స్. ఈ కామర్స్ అంటే ఎక్కడైతే పేమెంట్ గేట్‌వేస్, ఇంటిగ్రేషన్స్ అంటే ఏదైతే పేమెంట్ చేస్తున్నామో వాటన్నిటిని ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటాం. అండ్ అదే విధంగా వెబ్ అప్లికేషన్‌కి అనదర్ వర్డ్ వచ్చేసి మనకి అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కాలేజ్ వెబ్‌సైట్స్ అన్నమాట. కాలేజ్ వెబ్‌సైట్స్.
కాలేజ్ వెబ్‌సైట్స్‌లో కొన్ని మీ రిజల్ట్స్ గాని, మీ అటెండెన్స్ గాని ఏమైనా చూసుకోవాలనుకుంటే ఆ వెబ్‌సైట్‌లో లాగిన్ అవుతారు. అండ్ దాంట్లో చెక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. లాగిన్ అయ్యేసి మీరు చెక్ చేసుకుంటూ ఉంటారు. సో, వాటిని కూడా వెబ్ అప్లికేషన్స్ అంటాం. అండ్ అదే విధంగా బ్యాంక్ వెబ్‌సైట్స్ అన్నమాట. బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఏం చేస్తారు? మీరు లాగిన్ అవుతారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంది? అండ్ ఎవరికైనా ఎంత ట్రాన్స్‌ఫర్ చేయాలి? అండ్ మినీ స్టేట్‌మెంట్ గాని, ఏదైనా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకుంటారు. సో, అండ్ అదే విధంగా మ్యాట్రిమోనీ వెబ్‌సైట్స్. సో, ఇవన్నీ ఏందంటే వెబ్ అప్లికేషన్స్‌కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇలాంటి వెబ్ అప్లికేషన్స్‌ని మనం బిల్డ్ చేయాలి అంటే కంపల్సరీ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వాలి. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అయితేనే ఇలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్స్‌ని మీరు బిల్డ్ చేయగలరు. ఎందుకు ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంటే నేర్చుకోవాలంటే నౌ-ఏ-డేస్ ఏ కంపెనీ చూసినా సరే మనకి ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్, ఫుల్ స్టాక్ ఆర్ ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ ఏదైనా సరే వీటిని బట్టే ప్రిఫర్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్‌గా మీరెళ్తారు. అదే బ్యాక్ ఎండ్ నేర్చుకుంటే బ్యాక్ ఎండ్ డెవలపర్‌గెళ్తారు. డేటాబేస్ నేర్చుకుంటే డేటాబేస్ డెవలపర్‌గా ఎళ్తారు. 3 వచ్చాయంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్‌గా ఎళ్తారనమాట. ఏ ఎంఎన్‌సి కంపెనీస్‌లో అయినా సరే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ మీద మనకి జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో, మనం జాబ్ చేయడానికి మనం నేర్చుకుంటున్నాం. లేదనుకుంటే ఏదైనా సరే వెబ్‌సైట్స్‌ని మన ఓన్‌గా మనం బిల్డ్ చేసుకోవాలన్నా సరే మనం నేర్చుకోవచ్చు. మనం ఏదైనా సరే ఫ్రీలాన్సింగ్‌గా వర్క్ చేయాలన్నా సరే మనం నేర్చుకోవాలి. ఓకే. మనం ఏదైనా సరే టీచింగ్ చేయాలి. ఎవరికైనా సరే టీచింగ్ చేయాలన్నా సరే మనం ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌ని నేర్చుకోవచ్చు. ఏదైనా సరే మనకు సాఫ్ట్‌వేర్‌లో వచ్చేసి ఏదైనా సరే మనం ఎలాంటి అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలన్నా సరే ఈ 3 టెక్నాలజీస్ మనకొచ్చి ఉండాలన్నమాట. ఓకే. క్లియర్? వెబ్‌సైట్స్‌కి, వెబ్ అప్లికేషన్స్‌కి డిఫరెన్స్ ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? క్లియరా? నెక్స్ట్. మనకి ఈ వెబ్‌సైట్స్‌లో మనకేందంటే స్టాటిక్, డైనమిక్, ఈ కామర్స్ అనే డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సో, వెబ్‌సైట్స్ మనం బిల్డ్ చేయడంలో మనకి స్టాటిక్, స్టాటిక్ వెబ్‌సైట్స్. నెక్స్ట్ అదే విధంగా డైనమిక్ వెబ్‌సైట్స్. అదే విధంగా ఈ కామర్స్. సో, స్టాటిక్, డైనమిక్, ఈ కామర్స్ అనమాట. మనం బిల్డ్ చేసే ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌లో మనం అది మనకేదైనా సరే బిల్డ్ చేయాలనుకుంటే ఈ 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్ మనం బిల్డ్ చేయొచ్చు. అసలు స్టాటిక్ వెబ్‌సైట్స్ అంటే ఏంటి? జనరల్ మీనింగ్‌లో స్టాటిక్ అంటే మనకు ప్లేస్ టు ప్లేస్, ప్లేస్ టు ప్లేస్ ఆర్ పర్సన్ టు పర్సన్, పర్సన్ టు పర్సన్ ఆర్ లొకేషన్ టు లొకేషన్. అంటే మనకు ప్లేస్ టు ప్లేస్ అని అనొచ్చు దీన్ని. లొకేషన్ టు లొకేషన్. ఓకే. మనకి ఏ వెబ్‌సైట్ అయితే ప్లేస్ టు ప్లేస్ గాని, పర్సన్ టు పర్సన్ గాని, లేకపోతే లొకేషన్ టు లొకేషన్ గాని నో చేంజ్ అనమాట. ఆ వెబ్‌సైట్‌లో ఎలాంటి చేంజ్ కనపడకూడదు. చేంజ్ ఉండొద్దు. అంటే కాన్స్టెంట్‌గా ఉండాలి. అలాంటి వెబ్‌సైట్స్‌ని మనకి స్టాటిక్ వెబ్‌సైట్స్ అంటాం. ఓకే. అలాంటి వెబ్‌సైట్స్ స్టాటిక్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఫేస్‌బుక్ హోమ్ పేజ్. ఓకే. ఫేస్‌బుక్ హోమ్ పేజ్ అనమాట. లేకపోతే బ్యాంకింగ్స్ ఐసిఐసిఐ హోమ్ పేజ్ ఆర్ హెచ్‌డిఎఫ్‌సి హోమ్ పేజెస్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట మనకి. ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నా. సపోజ్ ఫేస్‌బుక్.కామ్ అనేసి ఓపెన్ చేస్తున్నా. ఫేస్‌బుక్.కామ్. ఇప్పుడు నేను ఫేస్‌బుక్.కామ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నా అంటే ఇప్పుడు నేను ఒక లొకేషన్‌లో ఉన్నాను. ఇప్పుడు ఈ లొకేషన్‌లో నేను ఫేస్‌బుక్.కామ్ ఓపెన్ చేస్తే ఈ పేజ్ నాకెలాగుందో మీ సైడ్‌లో గాని లేకపోతే ఎక్కడైనా సరే ఏ పర్సన్ ఓపెన్ చేసినా ఈ పేజ్ ఇలాగే ఉంటది. ఈ పేజ్‌లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదనమాట మనకి. నేను ఓపెన్ చేసినా, మీరు ఓపెన్ చేసినా, ఏ లొకేషన్‌లో ఓపెన్ చేసినా సరే మనకు ఈ పేజ్ అనేది ఇలాగే ఉంటది. నో చేంజ్ అనమాట. అలాంటి వెబ్ అప్లికేషన్స్ అనేవి వచ్చేసి మనకు స్టాటిక్ వెబ్‌సైట్స్ అంటాం. ఓకే. ఇట్స్ ఎ నో చేంజ్. ఇప్పుడు డైనమిక్ అప్లికేషన్. డైనమిక్ అప్లికేషన్ అంటే ఇట్స్ ఎ చేంజ్ అనమాట.
చేంజ్ అవుతుంది. చేంజ్ ఎగ్జాంపుల్ మనకి ప్లేస్ టు ప్లేస్ కానీ, పర్సన్ టు పర్సన్ కానీ, లొకేషన్ లొకేషన్ కానీ. ఎగ్జాంపుల్ వెదర్ రిపోర్ట్స్, వెదర్ రిపోర్ట్స్ ఆర్ వెదర్ వెబ్సైట్స్ అనమాట. అండ్ అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్, అండ్ అదేవిధంగా జీమెయిల్ మెయిల్స్, అంటే జీమెయిల్ అకౌంట్ అనమాట. మనకి జీమెయిల్ అకౌంట్స్లో మెయిల్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే పర్సన్ టు పర్సన్ కానీ, లేదనుకుంటే లొకేషన్ టు లొకేషన్ కానీ, ప్లేస్ టు ప్లేస్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ. వీటిని డైనమిక్ అప్లికేషన్స్ అంటాం. ఓకే, డైనమిక్ అప్లికేషన్స్. అండ్ అదేవిధంగా ఈ కామర్స్ అనమాట. ఈ కామర్స్ అనగానే జస్ట్ జనరల్ ఆన్లైన్ పేమెంట్, ఏ మోడ్ ఉన్నా ఆన్లైన్ పేమెంట్ మోడ్, ఇవి ఏ ఉన్నా సరే మనకు వాటిని ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్. ఓకే, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వెబ్సైట్స్ని మనకు ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటాం. ఇప్పుడు ఈ 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్ మనం బిల్డ్ చేసుకోవాలంటే ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ మనకి యూజ్ అవుతుంది. అంటే ఈ స్టాటిక్ చేయాలి అంటే మనకి ఇంత ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకునే అవసరం లేదు. స్టాటిక్ వెబ్సైట్ చేయాలనుకుంటే బేసిక్ ఫ్రంట్ ఎండ్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూస్ట్రాప్ అనేది ఉంటుంది. ఆ 3 స్కిల్స్ వస్తే చాలన్నమాట. ఓకే, బట్ డైనమిక్ కానీ, ఈ కామర్స్ కానీ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే కంపల్సరీ మనకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ వచ్చి ఉండాలి. అంటే ఫ్రంట్ ఎండ్ గానీ, బ్యాక్ ఎండ్ గానీ, డేటాబేస్ గానీ వచ్చి ఉండాలన్నమాట మనకి. ఓకే, సో ఇవి ఫ్రంట్ ఎండ్ అంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వల్ల మనం చేసే యూసేజ్, అంటే మనం చేసే వెబ్సైట్స్ గానీ, మనం చేసే వర్క్ గానీ. ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం. సో కొద్దిగా ఇవాళ మొత్తం థియరిటికల్ పాయింట్సే ఉంటాయన్నమాట. సో రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు మనకి విత్ ప్రాక్టికల్‌గా నేర్పిస్తా అనమాట మీకు. ఎందుకంటే థియరిటికల్ పాయింట్స్ ఏందంటే మీకు ఇవన్నీ వర్డ్స్ అనేది కొందరికి కొత్త ఉండొచ్చు. అంటే మొత్తం న్యూగా వింటూ ఉండొచ్చనమాట ఇవన్నీ. ఓకే, ఆ టర్మ్స్ గురించే మీరు నేర్చుకునేది. మనం ఏ కోర్స్ నేర్చుకుంటామో డిసైడ్ అయిపోతే వాటి గురించి వన్ బై వన్ మీకు క్లారిటీ వస్తది. ఓకే, నెక్స్ట్. సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్‌లో ఫస్ట్ టర్మ్ ఏందంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. డిజైన్ అండ్ డెవలప్మెంట్ అనొచ్చు. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్‌నే చాలా వర్డ్స్ ఉన్నాయి మనకు. ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ డెవలప్మెంట్‌నే చాలా వర్డ్స్ అంటాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు యూఐ డిజైన్ అన్నా, యూఐ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అన్నా, అండ్ అదేవిధంగా మనకి వెబ్ డిజైన్ అన్నా, యూఐ అండ్ యూఎక్స్ అన్నా, అదేవిధంగా యాంగులర్ డెవలప్మెంట్ అన్నా, రియాక్ట్ జేఎస్ డెవలప్మెంట్ అన్నా, అండ్ సో ఇంకా దీంట్లో మనకి జావా స్క్రిప్ట్ డెవలప్మెంట్ అండ్ అదేవిధంగా హెచ్టిఎంఎల్ డెవలప్మెంట్. సో ఇలా టర్మ్స్ అన్నమాట మనకి. సో ఫ్రంట్ ఎండ్‌నే మనకు ఫ్రంట్ ఎండ్ డిజైన్ డెవలప్మెంట్ అనొచ్చు, లేదనుకుంటే యూఐ డిజైన్ డెవలప్మెంట్ అనొచ్చు, వెబ్ డిజైనింగ్ అనొచ్చు, యూఐ యూఎక్స్ కూడా అనొచ్చు, యాంగులర్ డెవలప్మెంట్, రియాక్ట్ జేఎస్ డెవలప్మెంట్ అండ్ జావాస్క్రిప్ట్ డెవలప్మెంట్ అండ్ హెచ్టిఎంఎల్ డెవలప్మెంట్. ఈ టర్మ్స్‌లో ఏదన్నా సరే ఇట్స్ ఆల్ అండర్ ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించిందే అనమాట. మొత్తం ఈ స్కిల్స్‌లో ఉండేటియన్నీ మనకు ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించిందే అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్‌లో మనకొచ్చే స్కిల్స్ ఏందంటే మెయిన్ థింగ్. సో స్కిల్స్ కంటే ముందు ఫస్ట్ మనకేందంటే ఫ్రంట్ ఎండ్ అనేసి అంటే మనం ఈ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ యూజ్ చేసుకొని ఎలాంటి అప్లికేషన్స్‌ని, ఎలాంటి డిజైనింగ్స్ మనం చేస్తామో చూద్దాం. ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేద్దాం. ఇదే వెబ్‌సైట్ అనుకోండి. ఈ వెబ్‌సైట్ వల్ల యూజ్ ఏందంటే ఫస్ట్ మనకి ఈ ఫ్రంట్ ఎండ్ వల్ల యూజ్ ఏందంటే యూజర్‌కి ఎలాంటి కంటెంట్‌ని మనం డిస్‌ప్లే చేస్తామో అలాంటి కంటెంట్ డిస్‌ప్లే చేయాలంటే ఈ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్‌నే మనం యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏముందంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ మనకు ఒక ఫేస్‌బుక్ అండ్ ఇక్కడ ఏదో టెక్స్ట్ ఉంది. ఇక్కడ హెడ్డింగ్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ లాగిన్ ఫార్మ్ ఉంది. అండ్ ఇక్కడ బటన్ ఉంది. ఇక్కడ ఏదైనా సరే లింక్ ఉంది. ఇక్కడ ఇంకో బటన్. ఇక్కడ మనకు ఇలాంటి స్ట్రక్చర్‌ని మనం డిజైన్ చేయాలి అనుకుంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్‌ని మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ అదేవిధంగా ఇంకొక వెబ్‌సైట్ ఓపెన్ చేద్దాం. ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేద్దాం. flipkart.com. యూజర్ వచ్చేసి ఒక వెబ్‌సైట్‌తో దేనితో అయితే ఇంటరాక్ట్ అవుతాడో ఇంటరాక్షన్.
ఆ మొత్తం చేసే పార్ట్‌ని వచ్చేసి మనకు యూఐ డిజైనింగ్ అంటాం. యూఐ డిజైనింగ్. యూఐ అంటే యూజర్ ఇంటర్‌ఫేస్ అనమాట. యూజర్ దేనితో అయితే ఇంటరాక్ట్ అవుతాడో, ఆ కనిపిచ్చేది మొత్తం అంతా డిజైన్ చేసేది ఓన్లీ ఫ్రంట్ ఎండే అనమాట. ఒక వెబ్‌సైట్‌లో కనిపిచ్చేది మొత్తం అంతా ఫ్రంట్ ఎండ్ అంటాం దాన్ని. దాంట్లో ఎగ్జాంపుల్ మనకు ఒక సెర్చ్ బాక్స్ అవ్వచ్చు, లేదనుకుంటే ఒక లోగో అవ్వచ్చు, ఏదైనా సరే ఒక బటన్ అవ్వచ్చు, ఐకాన్స్ గాని, టెక్స్ట్ గాని, హెడ్డింగ్స్ గాని, ఇమేజెస్ గాని, లింక్స్ గాని, టేబుల్స్ గాని, ఏదైనా సరే ఇక్కడ కనిపించే ఏదైనా సరే మొత్తం అంతా ఫ్రంట్ ఎండ్ అన్నమాట మనకి. ఓకే. క్లియర్? బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అనమాట. సో, ఫ్రంట్ ఎండ్ అనేది ఏందంటే మనకి యూజర్‌కి ఏదైతే కనిపిస్తదో అది జరిగే యాక్షన్ మొత్తం ఫ్రంట్ ఎండ్ అనమాట. నెక్స్ట్ తర్వాత స్కిల్స్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ మనకి బ్యాక్ ఎండ్ అనమాట. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటాం. దీంట్లో డిజైనింగ్ ఏముండదు. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటాం. ఈ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో చాలా టైప్స్ ఉన్నాయి మనకు. ఒకటి జావా డెవలప్‌మెంట్ అంటాం. జావా డెవలప్‌మెంట్ ఆర్ పైథాన్ డెవలప్‌మెంట్. నెక్స్ట్ నోడ్ జేఎస్ డెవలప్‌మెంట్, డాట్ నెట్ డెవలప్‌మెంట్. నెక్స్ట్ అదే విధంగా మనకి పీహెచ్‌పీ డెవలప్‌మెంట్, రూబీ. సో, వీళ్ళలో బ్యాక్ ఎండ్‌లో వచ్చే టెక్నాలజీస్ ఇవన్నమాట. జావా గాని, పైథాన్ గాని, నోడ్ గాని, డాట్ నెట్ గాని, పీహెచ్‌పీ గాని, రూబీ గాని ఇవన్నీ ఏందంటే అండర్ కమ్స్ ద బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అన్నమాట. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో మనకొస్తాయి. అసలు ఈ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ వల్ల యూజ్ ఏంటి? సో, దానికి మనకి డేటాబేస్ కూడా మనకు రావాలి. డేటాబేస్ గురించి మీకు తెలియాలి. డేటాబేస్‌లో మనకు ఎస్‌క్యూఎల్ అనేసి అండ్ నో ఎస్‌క్యూఎల్ అనేసి ఉన్నాయన్నమాట. ఎస్‌క్యూఎల్, నో ఎస్‌క్యూఎల్ అన్నమాట. ఎస్‌క్యూఎల్ అనేదేంటంటే మన డేటా టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ అయ్యుంటది. టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతది. నో ఎస్‌క్యూఎల్ అంటే మన డేటా వచ్చేసి డాక్యుమెంట్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతది. డాక్యుమెంట్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతామన్నమాట మనకి. ఓకే. ఎస్‌క్యూఎల్‌లో ఎగ్జాంపుల్ మనకు ఎస్‌క్యూఎల్ అవ్వచ్చు అండ్ అదే విధంగా మైఎస్‌క్యూఎల్ అవ్వచ్చు, ఎస్‌క్యూఎల్ సర్వర్ అవ్వచ్చు. ఎస్‌క్యూఎల్ సర్వర్. వీటన్నిటిని డేటాబేసెస్ అంటాం మనకి. అంటే ఈ డేటాబేసెస్ ఏంటంటే జస్ట్ టు స్టోర్ ది డేటా. స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదనుకుంటే డేటా అనుకోవచ్చు. టు స్టోర్ ది డేటా ఆర్ టు స్టోర్ ది ఇన్ఫర్మేషన్. నో ఎస్‌క్యూఎల్ సో డాక్యుమెంట్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ మనకు మాంగోడిబి అన్నమాట. మాంగోడిబి. ఓకే. ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ వల్ల యూజ్ ఏందంటే జస్ట్ జనరల్‌గా మనకు ఒక రిజిస్ట్రేషన్ చేశాం. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మన డేటా ఏమైతదంటే ఒక చోట మనం స్టోర్ చేస్తాం మనం. జస్ట్ అదే డేటాబేస్ అనుకోండి. ఒక డేటాబేస్‌లో టేబుల్ ఫార్మాట్‌లో మనకి స్టోర్ అయ్యుంటది డేటా. ఇప్పుడు డేటాబేస్‌లో స్టోర్ అయిన డేటాతో యూజ్ చేసుకొని మనం లాగిన్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ లాగిన్ ఫార్మ్ ఉంది. ఇక్కడ లాగిన్ ఫార్మ్‌లో మనకి ఏదైనా సరే ఏదైనా ఒక మెయిల్ ఐడీ ఎంటర్ చేస్తాను. అండ్ దానికి రిలేటెడ్ ఏదైనా సరే పాస్వర్డ్ నేను ఎంటర్ చేశాననుకోండి. ఇప్పుడు ఆ 2 కరెక్ట్ అయితే మనకు లాగిన్ అవుతది. కరెక్ట్ అవ్వకపోతే ఎర్రర్ మెసేజ్ వస్తది. రాంగ్ క్రెడెన్షియల్స్ అనేసి మనకి ఇలా డీటెయిల్స్ ఇలా చూపిస్తది. ఇప్పుడు ఇది ఎవరు పంపిస్తున్నట్టు? ఇది ఎవరు చెక్ చేస్తున్నట్టు? ఇక్కడ ఉండే ఎర్రర్ మెసేజ్ వస్తోంది. ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్ మెసేజ్ చేస్తున్నా, కరెక్ట్ కావట్లేదు అనేసి ఇదంతా చెక్ చేసే ప్రాసెస్ ఏందంటే మనకు కనిపించట్లేదు. మనకు కనిపించకుండా జరిగే ప్రాసెస్ ఏందంటే ఇట్స్ ఎ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. ఇది హిడెన్ ప్రాసెస్. హిడెన్ ప్రాసెస్. ఈ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో ఏ స్కిల్ అయినా సరే జావా గాని, పైథాన్ గాని, నోడ్ గాని, డాట్ నెట్ గాని, పీహెచ్‌పీ అవ్వచ్చు, రూబీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. ఈ టెక్నాలజీ ఏం చేస్తదంటే మనం యూజర్ ఎంటర్ చేసే డేటా ఇక్కడ యూజర్ ఎంటర్ చేస్తున్నారు. ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన డేటాని ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ హెల్ప్‌తో ఎంటర్ చేస్తున్న డేటా కరెక్టా కాదా? ఎంటర్ చేస్తున్న డేటా కరెక్టా కాదా? ఈ డేటా వచ్చేసి మనకి డేటాబేస్‌లో ఉందా లేదా చెక్ చేస్తది. ఆల్రెడీ ఈ డేటా ఎంటర్ చేస్తున్న డేటా డేటాబేస్‌లో ఉందా లేదా చెక్ చేస్తాం. ఆ చెక్ చేసేదేందంటే
ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అనమాట. అంటే ఆ చేసే ప్రాసెస్ మనకు కనిపించదు. ఇట్స్ ఏ హిడెన్ ప్రాసెస్ అనమాట మనకి. ఆ ప్రాసెస్‌ని మనం అంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇట్స్ ఏ ప్రోగ్రామ్‌లో రాస్తాం. ఇట్స్ ఏ ప్రోగ్రామ్‌లో రాస్తాం. ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో ఏదైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే అంటాం. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏందంటే మనకు కనిపించదు. అది జరిగే ప్రాసెస్ అనేది మనకు కనిపించదనమాట. ఓకే. ఇక్కడ మనకు ఎంటర్ చేసిన డేటాని బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో ఏదో ఒక టెక్నాలజీ గెట్ చేసుకొని డేటాబేస్‌లో ఉందా లేదా చెక్ చేస్తది. డేటాబేస్‌లో ఉందనుకోండి లాగిన్ సక్సెస్ అవుతది. డేటాబేస్‌లో లేవనుకోండి ఈ డేటా ఇట్లా రాంగ్ క్రెడెన్షియల్స్ ఇన్వాలిడ్. అంటే వాళ్ళు ఎలాగైతే డేటా అంటే ఇక్కడ ఎర్రర్ మెసేజ్‌ని ఇస్తారో అలా డిస్‌ప్లే చేస్తాం అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు నేను ఇది కరెక్ట్ డేటా ఇస్తాను. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కరెక్ట్ డేటా ఇచ్చినప్పుడు ఏమైతదంటే లాగిన్ సక్సెస్ అయితది. రాంగ్ అయినప్పుడు రాంగ్ అని చూపిస్తది అంతే. ఇన్ కేస్ ఈవెన్ ఇదొకటే కాదు. ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని, ఇన్ కేస్ అదర్ బ్యాంక్ డీటెయిల్స్ గాని, ఏదైనా సరే నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ గాని ఏదైనా సరే మీరు రాంగ్ ఇచ్చారంటే యువర్ డీటెయిల్స్ ఈస్ రాంగ్ అనేసి మీకు చూపిస్తది. కరెక్ట్ ఇచ్చామంటే మనకు ఎక్కడికైతే నావిగేట్ అవ్వాలో అక్కడ నావిగేట్ అయిపోద్ది. అదంతా జరిగే ప్రాసెస్ అంతా ఏందంటే ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ డేటాబేస్ అన్నమాట. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అండ్ డేటాబేస్ మాత్రమే మనకు అలా జరుగుతది. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? బ్యాక్ ఎండ్ టెక్నాలజీ వల్ల యూజ్ ఏందంటే, ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అనేది ఏందంటే, డేటాబేస్‌లో ఉన్న డేటాని గెట్ చేయడం, ఆ డేటాబేస్‌లో ఉన్న డేటాలో చెక్ చేయడం ఇలాంటియే మనకుంటదనమాట మొత్తం అంతా. ఓకే. సో, ఇప్పుడు ఒక పిక్చర్ డ్రా చేసి, అసలు ఈటి మధ్య డిఫరెన్సెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. ఒక పిక్చర్ డ్రా చేస్తాను. సేమ్ ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్‌నే జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, ఈ 3 కేటగరీ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అనమాట. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఇట్స్ ఏ మీడియేటర్ అనమాట. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అనేది ఇట్స్ ఏ మీడియేటర్. ఫ్రంట్ ఎండ్‌కి అండ్ డేటాబేస్‌కి మీడియేటర్ అనమాట. ఇదేందంటే జస్ట్ టు స్టోర్ ది ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. ఏదైనా సరే డేటాను స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి మనం. ఓకే. సో, ఫస్ట్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏందంటే జస్ట్ యూజర్‌కి ఏమైతే చూపించాలనుకున్నామో అది డిజైన్ చేసేది. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఏముంటదంటే ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ రిజిస్టర్ అనే బటన్ ఉంటది అంతే ఇక్కడ. ఓకే. రిజిస్టర్ అనే బటన్ ఉంటది. సో, ఇది ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనమాట మనకి. సో, ఇట్స్ ఏ రిజిస్ట్రేషన్ ఫార్మ్. యూజర్ వచ్చేసి ఈ డీటెయిల్స్‌ని ఫిల్ చేస్తాడు. ఈ డీటెయిల్స్‌ని ఫిల్ చేసిన తర్వాత మనకేమైతదంటే, ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీకి ఇక్కడ ఒక స్కిల్ ఉంటది మనకు. అంటే ఇక్కడ ఉన్న ఇన్‌పుట్ ఎలిమెంట్‌లో ఉన్న డేటాని గెట్ చేసుకోవడానికి ఒక ఫ్రంట్ ఎండ్‌లో ఒక స్కిల్ ఉంటది. ఆ స్కిల్ అనేది నీకు చెప్తాను మళ్ళీ చెప్పేటప్పుడు. ఇన్‌పుట్‌లో వచ్చేసి డేటాని ఫిల్ చేస్తారు యూజర్. ఎప్పుడైతే రిజిస్టర్ అని క్లిక్ చేస్తామో ఈ ఇన్‌పుట్ ఎలిమెంట్స్‌లో ఉన్న డేటాను మొత్తాన్ని ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది ఉంటది. జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్‌లో జావా స్క్రిప్ట్ అనే ఒక స్కిల్ ఉంటది. ఆ స్కిల్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ఇన్‌పుట్స్‌లో ఉన్న డేటా మొత్తాన్ని గెట్ చేసుకొని ఈ జావా స్క్రిప్ట్ ద్వారా ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీకి ఇస్తాం. జావా స్క్రిప్ట్ ద్వారా ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీకి ఇస్తాం. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏం చేస్తదంటే మనం ఇచ్చిన డేటాని ఒక లాజిక్ రాసుకుంటది. ఒక ప్రోగ్రామింగ్ రాసుకుంటది. అంటే మనము ఎలాంటి డేటానిచ్చాం అంటే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చాం గదా! రిజిస్ట్రేషన్ కోసం ఇస్తున్నప్పుడు మనకేందంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని డేటాబేస్‌లో స్టోర్ చేయాలి. ఇట్స్ ఏ స్టోరింగ్ రిక్వెస్ట్ అన్నమాట. ఇట్స్ ఏ స్టోరింగ్ రిక్వెస్ట్. స్టోరింగ్ చేయాలంటే పోస్ట్ మెథడ్ ఇలాంటివి యూజ్ చేస్తాం. మెథడ్ వచ్చేసి మనకు పోస్ట్ అనేది మనకు రాస్తాం. పోస్ట్ మెథడ్.
ఈ పోస్ట్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏదైనా అవ్వచ్చు. జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, రూబీ అవ్వచ్చు, డాట్ నెట్ అవ్వచ్చు, పీహెచ్‌పీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ టెక్నాలజీలో మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఆ ప్రోగ్రామ్ ఏం రాస్తామంటే మన దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ డేటాబేస్‌లో ఒక టేబుల్‌లో స్టోర్ చేయమనేసి. ఈ టేబుల్ ఎలా ఉంటదంటే మనకిక్కడ ఏమేమి వస్తది? ఎఫ్‌నేమ్, ఎల్‌నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ వస్తుంది. అదే విధంగా మనకు ఈ డేటాబేస్‌లో మనకు ఎస్‌క్యూఎల్ అయితే ఇలా ఉంటది. ఒక టేబుల్ ఫార్మాట్‌లో మనకు స్టోర్ చేస్తాం. ఎఫ్‌నేమ్, ఎల్‌నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన రికార్డ్ ఏమైతదంటే, ఈ ఫస్ట్ దాంట్లో మనకు స్టోర్ అవుతది. ఇక్కడ మనకేమైతదంటే ఇయన్నీ మనకేందంటే నేమ్స్ అన్నమాట మనకి. ఎల్‌నేమ్, హెడ్డింగ్స్ ఉంటాయి మనకు. స్టార్టింగ్ అంతా మనకు హెడ్డింగ్స్ అన్నమాట. ఎఫ్‌నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. సో, జస్ట్ కొద్దిగా స్మాల్‌గా ఉందనేసి ఇలా రాశాను. సో, ఎల్‌నేమ్, ఎఫ్‌నేమ్, ఈమెయిల్, అంటే ఇక్కడ వాళ్ళు రాసుకునే దాన్ని బట్టి ఉంటది మనకి. ఇప్పుడు మనకు ఇక్కడొస్తున్న ఇన్ఫర్మేషన్‌ని మనం ఎక్కడైతే రిజిస్టర్ అని క్లిక్ చేయగానే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ద్వారా ఇక్కడ రోస్‌లో మనకి యాడ్ అయిపోతూ ఉంటది. సో, ఫస్ట్ డేటా ఫస్ట్ దాంట్లో ప్రింట్ అవుతది. ఫస్ట్ డేటా ఫస్ట్ రోలో అండ్ సెకండ్ డేటా సెకండ్, థర్డ్ రికార్డ్ థర్డ్‌లో, ఫోర్త్ రికార్డ్ ఫోర్త్‌లో, ఫిఫ్త్ రికార్డ్ ఫిఫ్త్‌లో ఇలా మనకు వన్ బై వన్ స్టోర్ అయిపోద్ది. ఇదంతా ఏందంటే స్టోరింగ్ పర్పస్. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు స్టోరింగ్ పర్పస్. ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలనుకుంటున్నాం. లాగిన్ అవ్వాలంటే లాగిన్ ఫార్మ్‌ని డిజైన్ చేసేది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. సేమ్ లాజిక్. ఇన్‌పుట్ ఎలిమెంట్స్‌లో ఉండే డేటాని గెట్ చేసుకొని బ్యాక్ ఎండ్ టెక్నాలజీసి బ్యాక్ ఎండ్ టెక్నాలజీ వచ్చేసి డేటాబేస్‌లో ఉందా లేదా చెక్ చేస్తాం. ఉంది అంటే రికార్డ్ అనేది రివర్స్ వస్తది. అంటే మనకు రికార్డర్స్ ఉంది అనే మన రెస్పాన్స్ అనేది రిటర్న్ అవుతది. అంటే ఉంది అంటే ఇక్కడి నుంచి మళ్ళీ రెస్పాన్స్ బ్యాకొస్తది. మళ్ళీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ వల్ల ఆ రెస్పాన్స్ అనేది మళ్ళీ ఎక్కడికిస్తది? ఈ జావా స్క్రిప్ట్‌కిస్తది. జావా స్క్రిప్ట్ ఏం చేస్తది? లాగిన్ సక్సెస్ అయితే లాగిన్ సక్సెస్ వస్తది. లేదు రిజిస్టర్ చేశామంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ అనేది ఇక్కడ మెసేజ్ చూపిస్తది. అది మొత్తం అంతా రెస్పాన్స్‌ని క్యాచ్ చేసుకునేదేంటంటే ఒక జావా స్క్రిప్ట్ మాత్రమే రెస్పాన్స్‌ని క్యాచ్ చేసుకొని డైనమిక్‌గా డిస్‌ప్లే చేస్తాము. అంటే రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ సక్సెస్. ఇన్ కేస్ మీరిచ్చిన ఈమెయిల్ ఐడీ ఆల్రెడీ డేటాబేస్‌లో ఉందనుకోండి. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా ఎంటర్డ్ అనేసి మనకు మెసేజ్ చూపిస్తది. అదంతా ఏందంటే ప్రాసెసు మనము డేటాబేస్‌కి డేటాను పంపించినప్పుడు డేటాను స్టోర్ చేస్తాం. ఇన్ కేస్ ఆ డేటా ఆల్రెడీ ఉంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి రెస్పాన్స్ మళ్ళీ బ్యాక్ ఇవ్వాలి. అప్పుడేం చేస్తారు? వాళ్ళు ఆ డేటాని చేంజ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఏందంటే ఈ మీడియేటర్ అనేది ఏం చేస్తదంటే ఇచ్చిన డేటాని స్టోర్ చేస్తది. అదే విధంగా ఇక్కడ స్టోర్ చేసిన తర్వాత సక్సెస్ అయిందా లేదా అనేసి మనకు యూజర్ చూపించాలి. ఆ రెస్పాన్స్‌ని కూడా క్యాచ్ చేసేదేంటంటే ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ మాత్రమే క్యాచ్ చేసుకొని ఫ్రంట్ ఎండ్‌కిస్తది. ఆ ఫ్రంట్ ఎండ్‌లో మనకు డిస్‌ప్లే చేస్తాం. డేటా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అనేసి లేకపోతే రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అనేసి గాని అలా చూపిస్తానమాట. ఓకేనా? క్లియర్? అండ్ అదే విధంగా డేటాబేస్‌లో ఉండే డేటాను మొత్తం మనం గెట్ చేసుకోవాలన్నా సరే, ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ద్వారా మాత్రమే పాసిబుల్. ఓకే. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎలాంటి ఆపరేషన్ చేస్తామంటే, సి ఇట్స్ ఏ క్రియేట్ అంటాం. సి అండ్ అదే విధంగా సియుఆర్‌డి అనమాట. సియుఆర్‌డి కర్డ్ ఆపరేషన్ అంటాం. ఓకే. సి అంటే ఏందంటే క్రియేట్ అవ్వచ్చు. క్రియేట్ అవ్వచ్చు ఆర్ యాడ్ అవ్వచ్చు. అంటే డేటాని మనం డేటాబేస్‌లో క్రియేట్ గాని చేస్తాం. న్యూ రికార్డ్‌గా క్రియేట్ చేస్తాం. లేకపోతే యాడ్ చేస్తాం. యూ అంటే అప్‌డేట్ ఆర్ ఎడిట్. మనము స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్‌లో ఏదైనా సరే ఎఫ్‌నేమ్ గాని, ఎల్‌నేమ్ గాని, ఈమెయిల్ గాని, పాస్వర్డ్ గాని ఏదైనా సరే చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్‌డేట్ రిక్వెస్ట్‌ని చేస్తాం. అండ్ అదే విధంగా ఆర్ ఫర్ రీడ్ అనమాట. రీడ్ ఆర్ గెట్ అనమాట. మనం రికార్డ్‌ని స్టోర్ చేసిన రికార్డెడ్స్ అన్నిటిని గెట్ చేసుకోవాలంటే ఇట్స్ ఏ గెట్ రిక్వెస్ట్ అనమాట మనకి. అండ్ అదే విధంగా ఇట్స్ ఏ డిలీట్ ఆర్ రిమూవ్. డిలీట్ ఆర్ రిమూవ్ అనమాట. ఇప్పుడు ఈ 4 ఆపరేషన్స్‌ని చేయగలిగేదేంటంటే ఓన్లీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ మాత్రమే ఈ 4 ఆపరేషన్స్‌ని చేయగలదు. ఏ టెక్నాలజీ అయితే ఈ 4 ఆపరేషన్స్‌ని చేయగలదో దాన్నే డెవలప్‌మెంట్ అంటాం.
డెవలప్మెంట్ అంటాం. ఆర్ ఏ పర్సన్ అయితే ఈ 4 ఆపరేషన్స్‌ని చేయగలడో వాళ్ళని డెవలపర్ అంటాం. ఓకే. ఏ పర్సన్ అయితే డెవలపర్ అంటాం. టెక్నాలజీ అయితే డెవలప్మెంట్ అంటాం. క్లియరా? డెవలపర్‌కి, డెవలప్మెంట్‌కి. ఓకే. డెవలపర్ అంటే పర్సన్‌ని డెవలపర్ అంటాం. అంటే ఎవరైతే డేటాబేస్‌లో ఉండే డేటాలో అంటే డేటాబేస్‌లోకి డేటాని యాడ్ చేయడం గాని, అప్‌డేట్ చేయడం గాని, రీడ్ చేయడం గాని, డిలీట్ చేయడం గాని వచ్చిన పర్సన్‌ని డెవలపర్ అంటాం. అంటే ఆ డెవలపర్ ఎవరు చేయగలరు? ఓన్లీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ వచ్చిన పర్సన్ మాత్రమే ఈ 4 ఆపరేషన్స్‌ని చేయగలడు. డిజైన్‌ని చేసేవాడు ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడి వరకు మాత్రమే ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్. ఇది మొత్తం అంతా డెవలప్‌మెంట్. ఈ మొత్తం ప్రాసెస్‌నే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటారు. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. డెవలప్‌మెంట్ అనొచ్చు, డెవలపర్ అనుకోవచ్చు. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ ఆర్ వచ్చిన ఈ స్కిల్స్ అన్నిటిని వచ్చిన పర్సన్‌ని డెవలపర్ అంటాం. క్లియరా? ఏమైనా డౌట్? జస్ట్ ప్రాక్టికల్‌గా చూపించడం అంతే. ఏమైనా డౌట్ ఉందా? అప్ టు నౌ? ఏమైనా డౌట్? రెస్పాండ్ అయితేనే నాకు నో సార్. క్లారిటీ వస్తది. ఓకే. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో మనకొచ్చే స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ ఎండ్. సో, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ ఎండ్‌లో చూడండి. ఫ్రంట్ ఎండ్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ కూడా అంటున్నాం. ఎవరైతే కర్డ్ ఆపరేషన్ చేస్తారో వాళ్ళనే డెవలప్‌మెంట్ అన్నాం. బట్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌లో డిజైనింగ్ ఉంది. డెవలప్‌మెంట్ కూడా ఉంది. అంటే డిజైనింగ్ అంటే యూజర్‌కి ఇంటరాక్షన్ అంటే యూఐని బిల్డ్ చేసే పర్సన్‌ని డిజైనర్ అంటాం. బట్ డెవలప్‌మెంట్ అంటే ఈ డెవలప్‌మెంట్‌లో కర్డ్ ఆపరేషన్స్ కూడా చేస్తాడు. అసలు ఫ్రంట్ ఎండ్ గురించి ఒకసారి క్లియర్ పిక్చర్ గురించి చూద్దాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్ ఇక్కడ. ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్. ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్‌లో మనకి రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉందనుకోండి. ఆ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఇలా ఉంది. అంటే ఎప్పుడైతే రిజిస్టర్ అని క్లిక్ చేస్తామో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మాత్రమే ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని డేటాబేస్‌లో స్టోర్ చేయగలడు. డిజైనర్ అనేవాడు ఓన్లీ ఈ పేజ్‌ని డిజైన్ చేయగలడు. యూజర్‌కి ఎలాగైతే కనిపించాలి, ఎంత నీట్‌గా అయితే కనిపించాలో అది డిజైన్ చేసే పర్సన్‌ని యూజర్ డిజైన్ అంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్ అంటాం. ఓకే. ఇప్పుడు ఇక్కడుండే డేటాని డేటాబేస్‌లో స్టోర్ చేసే పర్సన్‌ని డెవలపర్ అంటాం. బట్ మనకి మిడిల్‌లో వచ్చేసి ఒక స్కిల్ ఉంది. ఆ స్కిల్ ఏమంటారంటే ఏపీఐ ఇంటిగ్రేషన్. ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటాం. అంటే ఈ ఏపీఐస్ అంటే ఏందంటే ఏపీఐస్ ఒక్కొక్క ఆపరేషన్ ఒక ఏపీఐని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ రిజిస్టర్ చేయాలనుకోండి. రిజిస్టర్ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ ఏపీఐ అంటాం. రిజిస్టర్ ఏపీఐ అంటాం. అదే విధంగా డేటాని గెట్ చేయాలనుకోండి గెట్ ఏపీఐ అంటాం. అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ ఏపీఐ అంటాం. డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఏపీఐ అంటాం. అంటే ఏ ఆపరేషన్ చేయాలన్నా సరే వాటికి సెపరేట్‌గా ఏపీఐ ఉంటది. ఈ ఏపీఐస్ ఎవరిస్తారు అంటే ఈ ఏపీఐస్‌ని ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపర్ మాత్రమే బిల్డ్ చేయగలడు. బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేది ఏపీఐస్‌ని బిల్డ్ చేస్తాడు. బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేది ఏపీఐస్‌ని బిల్డ్ చేస్తారు. అంటే క్రియేట్ చేస్తారన్నమాట. ఏపీఐస్‌ని క్రియేట్ చేస్తారు. బట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తారంటే ఏపీఐని ఇంటిగ్రేషన్ చేస్తాడు. ఓకే. ఇంటిగ్రేషన్ అంటే యూజ్ చేస్తాడు. కోడ్‌లో యూజ్ చేస్తారన్నమాట.
ఎవరైతే ఇంటిగ్రేషన్ అంటే ఏపీఐస్ ఇంటిగ్రేషన్ చేయగలడో వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఎవరైతే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయగలడో వాడిని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఎవరైతే ఏపీఐస్‌ని బిల్డ్ చేస్తాడో వాడిని బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం. ఇంటిగ్రేషన్ అండ్ బిల్డ్ చేయడం అండ్ ఇంటిగ్రేట్ చేయడం 2 వచ్చిన పర్సన్‌ని ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటాం. ఓకే. ఇక్కడ మనకేందంటే ఏపీఐస్‌ని క్రియేట్ చేసేది బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేసేది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. ఇప్పుడు క్రియేట్ చేయకుండా ఇంటిగ్రేట్ చేసే పర్సన్ వచ్చేసి సేమ్ ఆపరేషన్ అంటే కర్డ్ ఆపరేషన్ చేస్తాడు. సేమ్ రెస్పాన్స్ మనకి డేటాని స్టోర్ చేయడం గానీ, రెస్పాన్స్‌ని గెట్ చేసుకోవడం గానీ, ఇది మొత్తం అంతా ఫ్రంట్ ఎండ్ వల్ల సాధ్యం. అంటే ఇంటిగ్రేషన్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ స్కిల్‌ని యూజ్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేస్తాం. బట్ క్రియేషన్ వచ్చేసి ఓన్లీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఏపీఐస్ ఉన్నాయి. ఏపీఐస్ ఉన్నప్పుడు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈ 4 ఆపరేషన్స్‌ని చేయగలడు. ఈ 4 ఆపరేషన్స్‌ని చేయగలడు. ఎందుకంటే ఏపీఐస్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ ఏపీఐసే కోడింగ్. ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ అనమాట. ఆ ప్రోగ్రామ్ రాసే పర్సనే బ్యాక్ ఎండ్ డెవలపర్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు చూసిన పిక్చర్‌లో బ్యాక్ ఎండ్ డెవలపర్ డేటాను తీసుకొని డేటాబేస్‌లో స్టోర్ చేయడం. దానికి ఇక్కడ రాసే కోడే అనమాట. ఆ కోడ్‌ని మనకు ఏపీఐస్ ఫార్మాట్‌లో ఇస్తాడు. ఓకే. ఆ ఏపీఐస్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి ఎవరైతే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ నేర్చుకుంటారో వాళ్ళకి తెలుస్తాయి. లేదనుకుంటే ఎవరైతే ఇంటిగ్రేషన్ చేస్తారో వాళ్ళకి తెలుస్తాయి. ఒకసారి మీకు ఒక రిజిస్ట్రేషన్ చేయడానికి ఏపీఐ ఎలా ఉంటదో ఒకసారి మీకు చూపిస్తాను. సో, ఇది కొన్ని ఆపరేషన్ చేసే షీట్ అనమాట. అంటే ఇక్కడేందంటే ఏపీఐస్‌ని అంటే ఏపీఐస్ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇలా క్రియేట్ చేసి ఇస్తాడు బ్యాక్ ఎండ్ డెవలపర్. ఇప్పుడు రిజిస్టర్ చేయాలనుకుంటున్నాం. రిజిస్టర్ చేయాలంటే మెథడ్, మెథడ్ ఏంటి అని చెప్తాడు. అండ్ యూఆర్ఎల్ ఇస్తాడు మీకు. అంటే ఏ యూఆర్ఎల్‌కి మీరు ఇన్ఫర్మేషన్‌ని సెండ్ చేయాలి. అంటే ఏ పారామీటర్‌లో డేటాని సెండ్ చేయాలి. అంటే ఏ పారామీటర్‌లో సెండ్ చేయాలంటే ఇక్కడ మీకు ఏ పారామీటర్ డేటా మాత్రమే సెండ్ చేయాలని దాని మీనింగ్ అనమాట. ఓన్లీ ఈ పారామీటర్ డేటాని పంపించాలంటే ఈ పారామీటర్ డేటాను మాత్రమే యూజర్‌లో మనం ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని సెండ్ చేయాలి. సో, ఈ ఫార్మాట్‌లో డేటాని ఇస్తాడు. ఇప్పుడు రిజిస్టర్ చేయాలంటే ఒక మెథడ్ అంటే ఒక ఏపీఐ. లాగిన్ చేయాలంటే ఒక ఏపీఐ. ఆల్రెడీ రిజిస్టర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గెట్ చేయాలంటే ఒక ఏపీఐ. ఆల్రెడీ రిజిస్టర్ చేసిన డేటాని రిమూవ్ చేయాలంటే ఒక ఏపీఐ. వాటిని అప్‌డేట్ చేయాలంటే ఒక ఏపీఐ. సో, మనం చూడండి పోస్ట్ మెథడ్, గెట్ మెథడ్ అంటే క్రియేట్ చేస్తున్నాము అండ్ గెట్ చేస్తున్నాము, డిలీట్ చేస్తున్నాము, అప్‌డేట్ చేస్తున్నాం. ఈ 4 ఆపరేషన్ చేయాలంటే 4 ఏపీఐస్ మనకు కావాలి. ఈ ఏపీఐస్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇచ్చినప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్ చేస్తాడంతే. ఈ ఇంటిగ్రేషన్ చేసేది ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపరే. సో, ఎవరైతే డిజైనింగ్ చేసి ఏపీఐస్ ఇంటిగ్రేషన్ చేస్తారో వాళ్ళనే ఫ్రంట్ ఎండ్ డిజైన్, డిజైన్ అండ్ డెవలపర్ అంటాము. ఫ్రంట్ ఎండ్ డిజైన్ అండ్ డెవలపర్ అంటాం. క్లియర్? సో, ఫ్రంట్ ఎండ్‌లో గూడా మనకి డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ గూడా ఉంది. బట్ డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ అంటే ఏపీఐస్‌ని ఇంటిగ్రేషన్ చేస్తేనే డెవలప్‌మెంట్ అంటాం. ఏపీఐస్ ఇంటిగ్రేషన్ చేయలేదనుకోండి వాటిని డిజైనర్‌కి మాత్రమే పరిమితం అనమాట. క్లియర్? ఏం డౌట్ ఉందా? ఏమన్నా డౌట్? ఫ్రంట్ ఎండ్ గురించి, బ్యాక్ ఎండ్ గురించి క్లారిటీ వచ్చిందా? ఓకే. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్‌లో వచ్చే స్కిల్స్ అనమాట. సో, బేసిక్ స్కిల్స్ కంపల్సరీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా ఎవరికైనా కావాల్సిన స్కిల్స్ ఏందంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఈ 3 స్కిల్స్ ఎయిదర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ వెళ్ళని, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వెళ్ళని అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ వెళ్ళని కంపల్సరీ మనకు కావాల్సిన ఈ 3 స్కిల్స్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్. దీనిలో మనకు అడిషనల్‌గా మనకు లైబ్రరీస్ ఆర్ ఫ్రేమ్‌వర్క్స్. లైబ్రరీస్ ఆర్ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. వాటిలో మనకి ఫస్ట్‌ది బూట్‌స్ట్రాప్ అండ్ జేక్వెరీ. ఇక్కడి వరకు వచ్చేసి ఏ పర్సన్ అయినా సరే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, బూట్‌స్ట్రాప్, జేక్వెరీ ఇక్కడి వరకు వచ్చే ఎవరినైనా సరే మనకు రోల్స్ చెప్తున్నా. సో, ఫ్రంట్ ఎండ్ డిజైనర్,
ఫ్రంట్ ఎండ్ డిజైనర్ ఆర్ యూఐ డిజైనర్ ఆర్ వెబ్ డిజైనర్ అండ్ హెచ్టిఎంఎల్ డెవలపర్ ఆర్ హెచ్టిఎంఎల్ డిజైనర్ కూడా అనొచ్చు అండ్ జావా స్క్రిప్ట్ డెవలపర్. ఓకే, సో మోస్ట్లీ ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అండ్ యూఐ డిజైనర్ అండ్ వెబ్ డిజైనర్ అండ్ హెచ్టిఎంఎల్ డెవలపర్ అండ్ జావా స్క్రిప్ట్ డెవలపర్, ఈ రోల్స్ని మొత్తం ఈ స్కిల్స్ వచ్చిన పర్సన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వీటితో పాటు మనం కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఇవి బేసిక్ స్కిల్స్. వీటితో పాటు యాడ్ ఆన్ స్కిల్స్ అనమాట. యాడ్ ఆన్ స్కిల్స్ కంపల్సరీ. ఇట్స్ ఏ లైబ్రరీ, ఎక్స్టర్నల్ లైబ్రరీ ఆర్ ఫ్రేమ్వర్క్. యాంగులర్ విత్ టైప్ స్క్రిప్ట్ ఆర్ రియాక్ట్ జేఎస్. ఇప్పుడు ఈ స్కిల్స్తో పాటు యాంగులర్ విత్ ద టైప్ స్క్రిప్ట్ వచ్చింది అంటే వాళ్ళని యాంగులర్ డెవలపర్ అంటాం. ఓకే, యాంగులర్ డెవలపర్ అంటే ఈ స్కిల్స్తో పాటు యాంగులర్ టైప్ స్క్రిప్ట్ ఇచ్చే పర్సన్ని యాంగులర్ డెవలపర్ అంటాం. రియాక్ట్ జేఎస్ డెవలపర్ అంటే ఈ స్కిల్స్తో పాటు రియాక్ట్ జేఎస్ కూడా వచ్చింది అంటే వాళ్ళని రియాక్ట్ జేఎస్ డెవలపర్ అంటాము. ఓకే, ఈ స్కిల్స్ అనేది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకో. ఈ స్కిల్స్ అనేది మ్యాండేటరీ, ఏ దానికైనా, ఫ్రంట్ ఎండ్కైనా బ్యాక్ ఎండ్కైనా అండ్ దేనికైనా సరే ఈ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటే యాంగులర్ ఆర్ రియాక్ట్ ఆర్ బోత్ అని నేర్చుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట, మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. యాంగులర్ కానీ రియాక్ట్ కానీ. ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్లో టాప్ మోస్ట్ స్కిల్స్ అంటే ఫ్రంట్ ఎండ్లో యాంగులర్ కానీ రియాక్ట్ కానీ అనమాట. ప్రతి కంపెనీస్లో మనకు యాంగులర్ అండ్ రియాక్ట్ మీద డిమాండ్ ఉంది. ఇప్పుడు ఏ అప్లికేషన్ బిల్డ్ చేసినా కంపల్సరీ ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసే స్కిల్స్ ఏంటంటే యాంగులర్ అండ్ రియాక్ట్. యాంగులర్ కానీ రియాక్ట్ కానీ రావాలనుకుంటే ఫస్ట్ ఈ స్కిల్స్ అన్ని రావాలి. మీకు యాంగులర్ రియాక్ట్ అడుగుతున్నారంటే కంపల్సరీ ఈ స్కిల్స్ మీకు ఆల్రెడీ వచ్చిన తర్వాతనే యాంగులర్ విత్ ద టైప్ స్క్రిప్ట్ కానీ లేదనుకుంటే రియాక్ట్ చేసుకొని వెళ్తాం. ఎందుకు ఇవి అంత ఫేమస్ అంటే యాంగులర్ని మెయింటైన్ చేస్తున్న కంపెనీ ఏంటంటే గూగుల్ అండ్ టైప్ స్క్రిప్ట్ని మెయింటైన్ చేస్తున్నది మైక్రోసాఫ్ట్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి యాంగులర్ యాంగులర్ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా రియాక్ట్ జేఎస్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే ఫేస్బుక్ అనమాట. చూడండి, టాప్ మోస్ట్ కంపెనీస్ ఈ టెక్నాలజీస్ని మెయింటైన్ చేస్తున్నారు అండ్ బిల్డ్ చేస్తున్నారు అంటే మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో మీరు అర్థం చేసుకోండి. వీటికి అంత ఈజీగా డిమాండ్ అయితే తగ్గదు. ఎందుకంటే యాంగులర్ వచ్చేసి ఎవ్రీ 6 మంత్స్కి న్యూ వర్షన్ రిలీజ్ చేస్తుంటారు. ఆల్రెడీ కరెంట్ వర్షన్ టిల్ డేట్కి కరెంట్ వర్షన్ వచ్చేసి వర్షన్ 18 అనమాట. వర్షన్ 18 లాస్ట్ మంత్లో రిలీజ్ అయింది అనమాట మనకి వర్షన్ 18. ఓకే, సో అదేవిధంగా రియాక్ట్లో ఆల్మోస్ట్ ప్రజెంట్ వర్షన్ 19 ఏదో రన్నింగ్లో ఉంది అనమాట మనకి. ఓకే, ఇక్కడ మనకు ప్రతి 6 మంత్స్కి మనకు ఒక న్యూ వర్షన్ వస్తోంది అంటే మళ్ళీ కొత్త టెక్నాలజీ మళ్ళీ నేర్చుకోవాలంటే అవసరం లేదు. ఇక్కడ మనకి ఏంటంటే ఎవ్రీ వర్షన్ టు వర్షన్ మనకు చేంజ్ అయ్యేది ఏంటంటే ఏదన్నా న్యూ ఫీచర్ ఏదైనా ఉంది అంటే దాన్ని యాడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఏదైనా సరే ఇంతకుముందు వర్షన్స్లో ఏదైనా బగ్స్ ఉన్నాయంటే అది రెక్టిఫై చేస్తారు. అండ్ అదేవిధంగా స్లో పర్ఫార్మెన్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే వాటిని రెక్టిఫై చేస్తారు. అంటే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఏం చేంజ్ చేయరు. ఓన్లీ ఏదైనా న్యూ ఫీచర్ ఉంటే ఏదైనా యాడ్ చేస్తారు, బగ్స్ ఉంటే ఏమైనా రెక్టిఫై చేస్తారు, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసి న్యూ వర్షన్లో రిలీజ్ చేస్తూ వెళ్తారు. అంటే ఒక వర్షన్ నేర్చుకుంటే ప్రతి వర్షన్లో అదే కాన్సెప్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ న్యూ వర్షన్కి మీరు కొన్ని ఫీచర్స్ని యాడ్ అయినవి అంటే అడిషనల్గా వచ్చిన ఫీచర్స్ మీరు యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, ప్రజెంట్ మార్కెట్లోకి వర్షన్ 18 రిలీజ్ అయింది. బట్
మన ప్రతి కంపెనీస్‌లో ఇంకా ఈ 18 రిలీజ్ అయింది కదా అనేసి 18 ఏమైంది 18 మీద ప్రాజెక్ట్స్ అయితే చేయవనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే మనకు మార్కెట్‌లో యాంగులర్ 8 నుంచి 8, 9, 10, 11, 12 ఆల్మోస్ట్ ఇక్కడ ఈ వెర్షన్స్ మీద మాత్రమే ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. ఇంకా 13, 14, 15, 16, 17 ఇంకా వాటి మీదకి ఇంకా రాలేదనమాట. ఓకే. ఎందుకంటే ఒక అప్లికేషన్‌ని ఒక వెర్షన్‌లో బిల్డ్ చేసిన తర్వాత ఇంకో వెర్షన్‌కెళ్ళాలంటే చాలా చేంజెస్ ఉంటాయి మనకు. అందుకోసం ఒక వెర్షన్‌లో చేసిన అప్లికేషన్‌ని అదే వెర్షన్‌లో మెయింటైన్ చేస్తూ వెళ్తారు. ఓకే. ఒకటేసారి వెర్షన్ మనకు చేంజ్ అయింది కదా అనేసి ఆ అప్లికేషన్ మొత్తాన్ని మళ్ళీ వెర్షన్‌లోకి చేంజ్ చేయరు. ఓకే. ఆల్మోస్ట్ ఒక వెర్షన్ నుంచి ఇంకో వెర్షన్ మార్చాలంటే ఎక్కడో చాలా చేంజెస్ వస్తే తప్ప మార్చరు. ఆ చాలా చేంజెస్ మనకేమొచ్చాయంటే ఇక్కడ వెర్షన్ 17లో వచ్చాయన్నమాట మనకి. వెర్షన్ 17లో మనకు చాలా చేంజెస్ వచ్చాయి. సో, బిఫోర్, బిఫోర్ 16 అంటే వెర్షన్ 16 అండ్ బిఫోర్ 16లో వచ్చిన స్ట్రక్చర్ మొత్తం ఒక డిఫరెంట్ అయితే 17 నుంచి ఇంకోటి డిఫరెంట్‌గా వచ్చిందనమాట మనకి. అంటే ఇప్పుడు మనకు ఉన్న వెర్షన్స్ అన్నీ మనకు 16 వరకు చేసుకుంటారు అంతేగాని నెక్స్ట్ ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నా అంటే 17 నుంచి బిల్డ్ చేస్తారు ఎవరైనా. ఓకే. ఏదైనా అప్లికేషన్స్‌ని 16 అండ్ 16 బిలోనే ఉండే అప్లికేషన్ అయి అక్కడే రన్ అవుతాయి. ఏదైనా సరే న్యూగా వచ్చిన అప్లికేషన్స్‌ని 17 అనేది ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటాది. అందుకోసం ఆ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్‌లో మనకి సెపరేట్‌గా చేస్తారన్నమాట మనకి. ఓకే. ఇప్పుడు 17 వెర్షన్ మీకు రన్ అవ్వాలంటే అట్‌లీస్ట్ మీకు 4, 5 ఇయర్స్ అన్నా పోవాలి. 4, 5 ఇయర్స్ అన్నా పోతే అప్పుడు 17 వెర్షన్‌లో ప్రాజెక్ట్‌ని రన్ చేస్తారు. ఓకే. లేదనుకుంటే 1 ఆర్ 2 1 ఆర్ 2 ఇయర్స్ లేదనుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్‌గా ఏదన్నా మార్కెట్‌లో రిలీజ్ అవుతుంది. ఏదన్నా వెబ్‌సైట్‌ని కొత్తగా బిల్డ్ చేస్తున్నారంటే అప్పుడు 17లో రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. సో, మీకు ఇప్పుడు మీరు ఏదైనా సరే కంపెనీకి మీరు అప్లై చేసినప్పుడు ఈ 16 వరకు మీరు ఎనఫ్ అనమాట. 17 నుంచి మాకు అస్సలు అవసరమే ఉండదు. ఏదన్నా న్యూ అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు మీకు 17లో గాని, 18లో గాని చేస్తూ ఉంటారు. సో, మీకేందంటే 16లో ఎలాంటి వెర్షన్స్ ఉన్నాయో, 17 ఎలాంటి వెర్షన్స్ ఉన్నాయో అలాంటన్నిటిని కంపేర్ చేసి చెప్తాను. ఓకే. అన్నిటిని కంపేర్ చేసి చెప్తాను మీకు. లేటెస్ట్ వెర్షన్ అండ్ ఓల్డ్ వెర్షన్‌కి డిఫరెన్సెస్ చెప్తాను. అండ్ వాటిలో ఎలా ఉంటది ఎన్విరాన్మెంట్ అని గాని బిల్డ్ చేసి చూపిస్తాను మీకు. అండ్ సేమ్ లైక్ రియాక్ట్ కూడా అంతే. రియాక్ట్‌లో మనం అంత వరీ అవ్వనవసరం లేదు. ఒక వెర్షన్‌కి, ఒక వెర్షన్‌కి అసలు చేంజెస్ ఏముండవు. అన్నీ కామన్‌గానే ఉంటాయన్నమాట మనకి. ఓకే. ఇవి ఫ్రంట్ ఎండ్. మీరు కంప్లీట్‌గా ఫ్రంట్ ఎండ్‌కెళ్ళాలి అంటే ఎయిదర్ యాంగులర్ గాని, ఎయిదర్ రియాక్ట్ గాని. లేదనుకుంటే 2 అయినా సరే. ఇవి నేర్చుకుంటే ఎనఫ్ అనమాట. ఓకే. ఇవే మీరు నేర్చుకోవడానికి మీకు దాదాపుగా 3 మంత్స్ పడతది. 3 మంత్స్. లేదు 2 నేర్చుకోవాలనుకుంటే 3 ఆర్ 4 మంత్స్ పడతది. యాంగులర్, రియాక్ట్ నేర్చుకోవాలంటే 3 ఆర్ 4 మంత్స్ పడతది. అండ్ ఓన్లీ యాంగులర్ గాని, ఓన్లీ రియాక్ట్ గాని నేర్చుకోవాలనుకుంటే ఓన్లీ 3 మంత్స్. అంటే 2-3 మంత్స్ అనమాట మనకి. మోస్ట్‌లీ 2-3 మంత్స్. అదే 2 నేర్చుకోవాలంటే 3-4 మంత్స్ పడతది. ఓకే. ఇది కంప్లీట్‌గా ఫ్రంట్ ఎండ్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్ స్కిల్. బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్‌లో మనకేందంటే జావా. జావా ఒక ఫ్రేమ్‌వర్క్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఏదో ఒకటి. జావా విత్ స్ప్రింగ్ బూట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ జావా అండ్ జావా స్క్రిప్ట్ నాట్ సేమ్. 2 సేమ్ కాదు. ఇది ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ చేసే టెక్నాలజీ. ఇది బ్యాక్ ఎండ్‌లో యూజ్ చేసే టెక్నాలజీ. ఓకే. 2 సేమ్ కాదు. ఇది డిఫరెంట్. ఇది డిఫరెంట్. ఓకే. ఇది ఒక ప్యాకేజ్. బ్యాక్ ఎండ్‌లో మనకేందంటే జావా విత్ స్ప్రింగ్ బూట్ అండ్ అదే విధంగా పైథాన్ విత్ జాంగో అంటాం. డిజాంగో. దాంట్లో డి అనే సైలెంట్. జాంగో అంటాం మనకి. అండ్ అదే విధంగా ఫ్లాస్క్ కూడా మనకి యూజ్ చేస్తారు. ఏదైనా సరే వెబ్‌సైట్స్ బిల్డ్ చేస్తున్నారంటే పైథాన్ విత్ జాంగోనే యూజ్ చేస్తారు. నెక్స్ట్ అదే విధంగా నోడ్ జేఎస్ విత్ ఎక్స్‌ప్రెస్ జేఎస్. నెక్స్ట్ అదే విధంగా డాట్ నెట్ విత్ ఏఎస్‌పి డాట్ నెట్. నెక్స్ట్ అదే విధంగా పీహెచ్‌పి ప్లస్ కోడ్ ఇగ్నిటర్ ఆర్ లారవెల్. నెక్స్ట్ అదే విధంగా మనకి రూబీ. రూబీ అనేసి ఉంది. రూబీ ఎన్ రైల్స్ అనేసి ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. రూబీ ఎన్ రైల్స్. ఓకే.
సో మనకి ఎక్కువ మార్కెట్లో జావా, పైథాన్, నోడ్, డాట్ నెట్ ఇవి వింటూ ఉంటారు. ఓకే. ఈడి వరకు వింటూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ సగం మంది విని ఉంటారనమాట. ఓకే. మోస్ట్‌లీ జావా, పైథాన్, ఎవరికైతే బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో ఏపీఎస్‌ని బిల్డ్ చేసి జావా యూజ్ చేస్తారో వాళ్ళని జావా డెవలపర్ అంటాం. ఓకే. ఎవరైతే బ్యాక్ ఎండ్‌లో జావా బేస్‌తో ఏపీఎస్‌ని బిల్డ్ చేసి జావా డెవలపర్ అంటాం. పైథాన్‌తో బిల్డ్ చేస్తే పైథాన్ డెవలపర్ అంటాం. నోడ్‌తో బిల్డ్ చేస్తే నోడ్ జేఎస్ డెవలపర్ అంటాం. నోడ్ జేఎస్ డెవలపర్ అంటాం. అండ్ అదే విధంగా డాట్ నెట్‌తో బిల్డ్ చేస్తే డాట్ నెట్ డెవలపర్ అంటాం. అండ్ అదే విధంగా పీహెచ్‌పీతో బిల్డ్ చేస్తే పీహెచ్‌పీ డెవలపర్ అంటాం. అదే విధంగా రూబీతో చేస్తే రూబీ డెవలపర్ అంటాం. క్లియర్? అంటే వీటిని ఏందంటే ఓన్లీ ఏపీఎస్‌ని బిల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఏపీఎస్‌ని బిల్డ్ చేయడానికి. అంటే ఆ ఏపీఎస్ ఏం బిల్డ్ చేయాలి? క్రియేట్ గాని, లేదనుకుంటే అప్‌డేట్ గాని, లేదనుకుంటే రీడ్ గాని, లేదనుకుంటే డిలీట్ గాని. ఈ 4 ఆపరేషన్స్ సంబంధించిన ఏపీఎస్‌ని బిల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. క్లియర్? నెక్స్ట్ అదే విధంగా డేటాబేసెస్. డేటాబేస్. ఈ డేటాబేస్‌లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. జావా విత్ ద ఎస్‌క్యూఎల్ వాడొచ్చు. జావా విత్ ద మైఎస్‌క్యూఎల్ వాడొచ్చు. జావా విత్ ద మాంగోడీబీ వాడొచ్చు. ఏదైనా డేటాబేస్‌లో. ఏదైనా సరే వాడొచ్చు. పోస్ట్ గ్రేడ్ ఎస్‌క్యూఎల్ అనేసి ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో, వాటిలో ఏదైనా వాడొచ్చు. జావా విత్ ద ఎస్‌క్యూఎల్ వాడొచ్చు. పైథాన్ విత్ ద ఎస్‌క్యూఎల్ వాడొచ్చు. జావా విత్ ద మైఎస్‌క్యూఎల్ వాడొచ్చు. అండ్ నోడ్ జేఎస్ విత్ ద మాంగోడీబీ వాడొచ్చు. నోడ్ జేఎస్ విత్ ద మైఎస్‌క్యూఎల్ వాడొచ్చు. డాట్ నెట్ విత్ ఎస్‌క్యూఎల్ సర్వర్ ఎక్కువగా మనకి ఎస్‌క్యూఎల్ సర్వర్ వాడతారు డాట్ నెట్ వాడినప్పుడు. అండ్ పీహెచ్‌పీ వాడితే మైఎస్‌క్యూఎలే వాడతారు. అండ్ నోడ్ జేఎస్ వాడితే మాంగోడీబీనే వాడతారు. జావా అయితే ఎస్‌క్యూఎల్ వాడతారు. పైథాన్ అయితే మైఎస్‌క్యూఎల్ వాడతారు. ఓకే. క్లియర్ ఇది? ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా చూద్దాం. అంటే ఇక్కడ ఏందంటే మనకు జావా ఓన్లీ చేసే వాళ్ళని జావా డెవలపర్, పైథాన్ చేసేవాళ్ళని పైథాన్ డెవలపర్ ఇలా చూసాం. ఇప్పుడు ఫుల్ స్టాక్ మీనింగ్‌లో చూద్దాం. ఫుల్ స్టాక్ మీనింగ్ ఏందంటే జావా ఫుల్ స్టాక్. జావా ఫుల్ స్టాక్. జావా ఫుల్ స్టాక్‌లో ఫ్రంట్ ఎండ్‌లోకొచ్చేసరికి జస్ట్ బేసిక్ స్కిల్స్ అండ్ లైబ్రరీస్. ఓన్లీ ఫుల్ స్టాక్ జావా డెవలపర్. ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్‌లో ఈ స్కిల్స్. అండ్ అదే విధంగా బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్‌లోకొచ్చేసరికి మనకు జావా విత్ ద స్ప్రింగ్ బోట్. అంటే జావా విత్ ద స్ప్రింగ్ బోట్ ఇంకా దాంట్లో చాలా ఉంటాయి ఇంకా. సో, జావా అండ్ స్ప్రింగ్ బోట్. అండ్ అదే విధంగా డేటాబేస్. డేటాబేస్‌లో ఎస్‌క్యూఎల్ మోస్ట్‌లీ ఎక్కువ యూజ్ చేసి ఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తారు. సో, ఇది మనకు ఫ్రంట్ ఎండ్‌లో వచ్చే స్కిల్. అండ్ అదే విధంగా బ్యాక్ ఎండ్‌లో వచ్చే స్కిల్. అండ్ అదే విధంగా డేటాబేస్‌లో వచ్చే స్కిల్. ఈ మొత్తం వచ్చిన స్కిల్ పర్సన్‌నే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఓకే. సేమ్ అదే విధంగా ఈ జావాలో ఇంకా చాలా ఉంటాయి. కోర్ జావా అనేసి, అడ్వాన్స్ జావా అనేసి, హైబర్నెట్ అనేసి, జే2డబ్ల్యూ, జేవీఎం ఇలాంటివన్నీ ఉంటాయి. అన్నీ కవర్ అయితాయన్నమాట మీకు. అండ్ అదే విధంగా వెబ్ సర్వీసెస్ అనేసి ఇవన్నీ కవర్ అయితాయి. ఈ మొత్తం జావా ఫుల్ స్టాక్ మొత్తం మీరు నేర్చుకోవాలంటే జావా విత్ యాంగ్లర్ వేరు, జావా ఫుల్ స్టాక్ డెవలపర్ వేరు. ఓకే. జావా విత్ యాంగ్లర్ అంటే వీటికి మళ్ళీ యాంగ్లర్ గాని నేర్చుకోవాలి మళ్ళీ. జావా విత్ యాంగ్లర్ అంటే యాంగ్లర్ విత్ టైప్ స్క్రిప్ట్ నేర్చుకోవాలి మళ్ళీ. ఓకే. అదే విధంగా రియాక్ట్ నేర్చుకుంటే రియాక్ట్ నేర్చుకోవచ్చు. ఓకే. సో, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకే. ఫ్రంట్ ఎండ్‌లో ఓన్లీ బేసిక్స్ ఇవే. జావా ఫుల్ స్టాక్ అంటే మీరు జావా ఫుల్ స్టాక్ ఎళ్తున్నా అంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్‌లో ఇవి కవర్ అయితాయి. బ్యాక్ ఎండ్‌లో ఇవి కవర్ అయితాయి. లేదు జావాతో పాటు యాంగ్లర్ అండ్ విత్ టైప్ స్క్రిప్ట్ కూడా కావాలనుకుంటే అది ఇంకొక సెపరేట్ ప్యాకేజ్ లాగా ఉంటదన్నమాట మనకి. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇది జావా. అంటే జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే ఇది జావా ప్యాకేజ్ అనమాట. అండ్ అదే విధంగా పైథాన్ ఫుల్ స్టాక్. పైథాన్ ఫుల్ స్టాక్. ఈ పైథాన్ ఫుల్ స్టాక్ ఏందంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ బూట్‌స్ట్రాప్ జేక్వెరీ ఫ్రంట్ ఎండ్. అండ్
యాంగులర్ నేర్చుకోవాలంటే యాంగులర్ నేర్చుకోవచ్చు. లేదనుకుంటే వీటితో పాటు మనకేం కావాలంటే పైథాన్ విత్ జాంగో అనమాట. డిజాంగో అంటాం. జాంగో. డేటాబేస్ వచ్చేసి మనకు ఎక్కువగా యూజ్ చేసేది మైఎస్క్యూఎల్ యూజ్ చేస్తారు. దీనికి ఎక్కువగా యూజ్ చేసేది. ఇదంతా ఫుల్ స్టాక్ పైథాన్. పైథాన్ ఫుల్ స్టాక్ ఆర్ ఫుల్ స్టాక్ పైథాన్ ఏదైనా సరే మనకి. వీటికి అడిషనల్‌గా యాడ్ ఆన్ నేర్చుకోవాలనుకుంటే యాంగులర్. ఎక్కువగా ఎందుకు యాంగులర్ అంటున్నా అంటే ఏదైనా బిగ్గర్ అప్లికేషన్స్ మెయిన్‌గా యూజ్ చేసేది ఏందంటే యాంగులర్ విత్ ద టైప్ స్క్రిప్ట్ అనమాట. రియాక్ట్ కంటే యాంగులర్ విత్ ద టైప్ స్క్రిప్టే మెయిన్ ఎంఎన్‌సి కంపెనీస్‌లో ఎక్కువ యూజ్ చేస్తుంటారనమాట. నెక్స్ట్, అనదర్ నోడ్ జేఎస్ డెవలపర్. నోడ్ జేఎస్ డెవలపర్ అనగానే ఇక్కడ మనకు 2 టెక్నాలజీస్ వస్తాయి. ఒకటి మీన్ అనమాట. ఆర్ ఇంకోటి మెర్న్ అనమాట. మీన్ ఆర్ మెర్న్. కంపల్సరీ మనకు మీన్ అండ్ మెర్న్‌లో మనకి ఎం అంటే ఏందంటే ఎం ఫర్ మాంగోడిబి. ఈ అంటే ఎక్స్‌ప్రెస్ జేఎస్. నెక్స్ట్ ఏ అంటే యాంగులర్. ఎన్ అంటే నోడ్ జేఎస్. ఇప్పుడు మనకి ఇక్కడ యాంగులర్ అంటున్నామంటే అన్నీ వస్తాయి. ఇక్కడ యాంగులర్ అంటున్నామంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్ ఇవన్నీ వస్తాయి యాంగులర్‌లో. ఇది మీన్ స్టాక్. అండ్ అదేవిధంగా మెర్న్ స్టాక్ అంటే ఈ ఏ ప్లేస్‌లో ఆర్ ఉంటది. ఇట్స్ ఏ రియాక్ట్ అనమాట. ఎవరైతే ఫ్రంట్ ఎండ్‌లో యాంగులర్, రియాక్ట్ నేర్చుకుంటారో వాళ్ళు ఈ నోడ్ జేఎస్ డెవలపర్‌కి వెళ్ళడం బెస్ట్ చాయిస్ అనమాట. ఎవరైతే ఫ్రంట్ ఎండ్‌లో యాంగులర్ గాని, రియాక్ట్ గాని నేర్చుకుంటున్నారు అంటే వీటికెళ్ళడం బెస్ట్ చాయిస్. ఓకే. మీన్ స్టాక్ గాని, మెర్న్ స్టాక్ గాని వెళ్ళడం బెస్ట్ చాయిస్ అనమాట. ఎవరైతే ఫ్రంట్ ఎండ్‌లో ఓన్లీ బేసిక్ స్కిల్స్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ వరకు నేర్చుకుంటున్నారో వాళ్ళు మాత్రమే పైథాన్‌కి గాని, జావాకి గాని వెళ్ళొచ్చనమాట. ఓకే. సేమ్ లైక్ ఇవి మెయిన్ ఈ 3నే అనమాట. ఏ కంపెనీస్‌లో అయినా సరే వేకెన్సీస్ ఉండేది జావా గాని, పైథాన్ గాని అండ్ నోడ్ జేఎస్ గాని. నెక్స్ట్ డాట్ నెట్. డాట్ నెట్ ప్లేస్‌లో మనకు బ్యాక్ ఎండ్‌లో ఏమొస్తది? డాట్ నెట్, ఏఎస్‌పీ డాట్ నెట్. డేటాబేస్‌లో ఎస్‌క్యూఎల్ సర్వర్. ఫ్రంట్ ఎండ్‌లో ఇవన్నీ అనమాట. బట్ డాట్ నెట్ విత్ యాంగులర్ అన్నారు అంటే అప్పుడు యాంగులర్ కూడా మీరు నేర్చుకోవాలి. ఫ్రంట్ ఎండ్‌లో యాంగులర్ కూడా మీరు నేర్చుకోవాలన్నమాట. యాంగులర్ మెయిన్ థింగ్ ఎందుకోసం అంటే ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేయడానికి వాడతారు. యాంగులర్ అయినా, రియాక్ట్ అయినా ఏపీఐస్‌ని చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చనమాట. జావా స్క్రిప్ట్‌లో వచ్చేసి ఏపీఐస్‌ని అంటే ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేయాలంటే కొద్దిగా డిఫికల్టీగా ఉంటది. అందుకోసం మనకి యాంగులర్, రియాక్ట్‌ని ప్రిఫర్ చేస్తారు. ఓకే. ఇక్కడ జావా స్క్రిప్ట్‌లోనే ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. బట్ కొద్దిగా డిఫికల్టీగా ఉంటది. అందుకోసమే ఎవరైనా సరే యాంగులర్ గాని, రియాక్ట్‌కి గాని వెళ్తారు. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పిన డెమో సెక్షన్‌లో మీకు ఏదైనా సరే కన్‌ఫ్యూజ్ ఉన్నా సరే అవి క్లాస్ టైమ్‌లో క్లారిఫై అయిపోద్ది. ఓకే. నేను ఎవరికైనా సరే ఇస్తున్న సజెషన్ ఏందంటే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ మీరు నేర్చుకోవాలంటే అట్‌లీస్ట్ మనకు 5-6 మంత్స్ అయితే టైం పడతది. 5-6 మంత్స్ టైం పడతది. అంత టైం నాకు దగ్గర ఉంది. నేను నేర్చుకోగలననుకుంటే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ సైడ్‌కెళ్ళండి. లేదు నాకంత టైం లేదు అనేసి అనుకుంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి. జాబ్ చేస్తూ మళ్ళీ 1 ఇయర్, 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ప్యారలెల్‌గా బ్యాక్ ఎండ్ టెక్నాలజీ నేర్చుకొని ఆ జాబ్‌ని లీవ్ అయ్యేటప్పటికి ఫుల్ స్టాక్ డెవలపర్‌గా అప్లై చేసుకోండి. నేను ఇస్తున్న సజెషన్ అన్నమాట అది. ఓకే. లేదు నా దగ్గర టైం అయితే ఉంది. సో, నాకు 5-6 మంత్స్ అయితే టైం ఉంది. సో, నేను ఫుల్ స్టాక్ సైడ్‌కెళ్తున్నాను. నేను ఫ్రంట్ ఎండ్‌లో యాంగులర్ గాని, రియాక్ట్ గాని నేర్చుకుంటాను అనేసి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాక్ ఎండ్‌లో ఈ జావాలు, పైథాన్ ప్రిఫర్ చేయకుండా నోడ్ నేర్చుకోండి. ఫ్రంట్ ఎండ్‌లో యాంగులర్ గాని, రియాక్ట్ నేర్చుకున్నారు అంటే నోడ్ నేర్చుకోండి బ్యాక్ ఎండ్‌లో. లేదు నాకు జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాకే కావాలి అనేసి అనుకుంటే ఇక్కడ వరకు ఎనఫ్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, బూట్‌స్ట్రాప్, జేక్వెరీ ఎనఫ్. నెక్స్ట్ బ్యాక్ ఎండ్‌లో జావా గాని, పైథాన్ గాని ఏదైనా నేర్చుకోవచ్చు. లేదు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకోవాలంటే ఫ్రంట్ ఎండ్‌లో కంపల్సరీ యాంగులర్ అయితే నేర్చుకోవాలి. ఓకే. ఫ్రంట్ ఎండ్‌లో యాంగులర్ కంపల్సరీ నేర్చుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్‌లో జావా గాని, పైథాన్ గాని నేర్చుకోవచ్చు. ఓకే. క్లియర్? అప్ టు నౌ? ఏమైనా డౌట్ ఉన్నాయా? అప్ టు నౌ ఈ డెమో సెక్షన్‌లో? సో,
లైవ్ క్లాస్‌లో అడ్వాంటేజ్ ఏందంటే, ఎవ్రీడే రికార్డ్ చేస్తాను. ఎవ్రీడే రికార్డింగ్ ఇస్తాను. నెక్స్ట్ అదే విధంగా నేను టైప్ చేసిన కోడ్‌ని మీకు షేర్ చేస్తాను. కోడ్ కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ మీకు ఎనీ టైమ్ అంటే మీకు ఎనీ టైమ్ మీకు ఏదైనా సరే డౌట్స్ వచ్చినా నాకు మెసేజ్ చేస్తే చాలన్నమాట. మీకున్న ఎర్రర్స్ నాకు పిక్ తీసి నాకు పంపిస్తే చాలు. మీకు సాల్వ్ చేస్తానన్నమాట. ఓకేనా? లైవ్ క్లాస్‌లో మీకు ఇదే అడ్వాంటేజ్ అనమాట మీకు. సో, ఇన్ కేస్ ఎప్పుడైనా క్లాస్ మిస్ అయినా సరే, ఎవ్రీడే క్లాస్ రికార్డ్ చేసుంటాను. ఆ రికార్డ్ క్లాస్ మీకు షేర్ చేస్తానమాట ఎవ్రీడే. అండ్ నేను టైప్ చేసిన కోడ్‌ని మీకు షేర్ చేస్తాను. అండ్ మొత్తం అంతా సో, ఎండ్ టు ఎండ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగే ఉంటది. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తాను. అండ్ అదే విధంగా జాబ్ ఓరియెంటెడ్, జాబ్ ఓరియెంటెడ్ టైప్ ట్రైనింగ్ ఉంటది. అండ్ అదే విధంగా ప్రాజెక్ట్ ఓరియెంటెడ్. ఓకే. మీరు ఎండ్ ఆఫ్ ది డేకి మీ జాబ్ రోల్‌ని మీరు యాంగులర్ నేర్చుకుంటే ఐ యామ్ ద యాంగులర్ డెవలపర్ అనేసి మీరు ధైర్యంగా చెప్పుకోవచ్చు. రియాక్ట్ నేర్చుకుంటే రియాక్ట్ డెవలపర్ అని చెప్పుకోవచ్చు. జావా నేర్చుకుంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ చెప్పుకోవచ్చు. నోడ్ నేర్చుకుంటే నోడ్ డెవలపర్ అని చెప్పుకోవచ్చు. ఆ కాన్ఫిడెంట్ మీకే వస్తది. ఎందుకంటే ఆ స్కిల్స్ అన్నీ మీ హ్యాండ్స్‌తో మీరు ఒక ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేశారు అంటే యూ ఆర్ ద రియల్ టైమ్ పర్సన్. ఎవరైనా సరే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నారు అంటే యూ ఆర్ ద రియల్ టైమ్ పర్సన్ అనేది దాని మీనింగ్ అనమాట. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనకి. ఏదైనా జాబ్ రోల్స్ వచ్చేసి మనకు సెర్చ్ చేసి చూద్దాం. ఫస్ట్ యాంగులర్ డెవలపరే అనుకోండి. యాంగులర్ డెవలపర్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ అనేసి నేను సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు కొన్ని జాబ్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి. యాంగులర్ డెవలపర్ అనేసి ఇలాగా. అంటే జస్ట్ మనకి వాళ్ళు ఏ స్కిల్స్ అడుగుతున్నారో చూపించడానికి మాత్రం ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. వాళ్ళు ఎలాంటి స్కిల్స్ అడుగుతున్నారు అనేసి. ప్రొఫిషియెంట్ ఇన్ ద హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ మెయిన్. నెక్స్ట్ రెస్ట్ ఏపీఐస్ అంటే థర్డ్ పార్టీ లైబ్రరీస్ అండ్ జావాస్క్రిప్ట్ ఎంవీసీ ఫ్రేమ్‌వర్క్ అండ్ ఇంక్లూడింగ్ ద యాంగులర్ జేఎస్ అండ్ ఫెసిలిటీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇయన్నీ మొత్తం జస్ట్ నార్మల్ స్కిల్స్ అనమాట ఇయన్నీ. చూడండి. ఇవన్నీ చూస్తే యాంగులర్‌లో ఇవే ఉంటాయి మొత్తం అంతా మీరు. ఓకే. ఏవున్నా సరే ఇవే ఉంటాయి. నెక్స్ట్ జస్ట్ 6-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళకి కూడా ఒకసారి చూడండి ఇక్కడ. సో, ఇక్కడ చూడండి మస్ట్ ప్రివెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద యాంగులర్ 8 ఆర్ 9 అనమాట. యాంగులర్ 8 ఆర్ 9 అంటున్నా అంటే కంపల్సరీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బూస్టప్ అయి రావాల్సిందే మనకు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇలా సెర్చ్ చేసి చూడండి. చూడండి ఎక్స్‌పీరియన్స్ 1-4 ఇయర్స్. ఎనీ గ్రాడ్యుయేట్ హైదరాబాద్. ఇక్కడ చూడండి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ రైటింగ్ క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ కోడ్ అండ్ అజాక్స్. అజాక్స్ అంటే ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేసే టెక్నిక్ అనమాట అజాక్స్ అంటే. అండ్ జావాస్క్రిప్ట్ డామ్ మానిప్యులేషన్. జావాస్క్రిప్ట్‌లో ఏందంటే డైనమిక్‌గా ఏదైనా సరే ప్రింట్ చేయడం. నెక్స్ట్ టైప్ స్క్రిప్ట్ గాని, యాంగులర్ గాని చూడండి సర్వర్ సైడ్ రెండరింగ్. నెక్స్ట్ ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరు చెక్ చేయొచ్చనమాట ఏదైనా సరే మీరు ఇక్కడ. ఓకే. ఏ స్కిల్స్ మనకి యూజ్ అవుతాయి ఏంటి అనేసి ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ అదే విధంగా యాంగులర్ కాకుండా జావా డెవలపర్ అని చేస్తున్నాం. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ జావా డెవలపర్. సో, వాళ్ళకి ఏ స్కిల్స్ అడుగుతున్నారో ఏంటి అనేసి చూపించడానికి అంతే అనమాట ఇవన్నీ. చూడండి. హ్యాండ్స్ ఆన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ అంటారు. ఈ హ్యాండ్స్ ఆన్ అంటే దాని మీనింగ్ ఏందంటే, మీ హ్యాండ్స్‌తో మీరు ఏదైనా సరే అప్లికేషన్‌ని బిల్డ్ చేయడం అన్నమాట. ఇట్స్ ఏ రియల్ టైమ్ పర్సన్ అనేసి ఇండైరెక్ట్‌గా అడుగుతారన్నమాట వాళ్ళు. హ్యాండ్స్ ఆన్ వర్క్ అంటే మీ హ్యాండ్స్‌తో మీరు ఏదైనా అప్లికేషన్‌ని బిల్డ్ చేయడం అన్నమాట. ఓకే. ఇవి జావా నేర్చుకోవాలనుకుంటే ఇవన్నీ వర్క్ అన్నమాట. సో, ఇలా మీరు దీన్ని బట్టి మీకు తెలుసుకోవచ్చన్నమాట. రెస్ట్‌ఫుల్ ఫ్రేమ్‌వర్క్ అండ్ మైఎస్‌క్యూఎల్ ఆర్ మాంగోడీబీ అండ్ మూవిన్ అండ్ గెట్ అండ్ హెచ్‌టీఎంఎల్5 బేసిక్స్ అండ్ జావాస్క్రిప్ట్ బేసిక్స్. ఇన్ని చూడండి. జావా కోర్ ఏపీఐస్ చూడండి. 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయినా సరే ఇక్కడున్న కాంబినేషన్‌లోనే మనకు కావాల్సింది. ఓకే. సో, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటంటే దాని మీనింగ్ చాలా ఫాస్ట్‌గా చేస్తాను దాని మీనింగ్. మీరిక్కడ ఎండ్ ఆఫ్ ది డేకి కోర్స్ అయిపోయిన తర్వాత కూడా 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ చేసే వర్క్ మీరు చేయగలరు. బట్ వాళ్ళతో అంత స్పీడ్‌గా అయితే చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఏం రాస్తారు ఏంటి అనేసి వాళ్ళకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీరు వర్క్ చేసుంటారు కాబట్టి చాలా ఫాస్ట్‌గా చేస్తారు. మీరు 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్, 3 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు కాబట్టి కొద్దిగా స్లోగానే ఉంటది. బట్ ఎండ్ ఆఫ్ ది డేకి వాళ్ళు ఏ వర్క్ అయితే చేస్తారో అదే వర్క్ మీరు చేయగలరు. ఆ కాన్ఫిడెంట్ అయితే నేను ఇస్తానన్నమాట. ఓకే. సో, ఇది ఓవరాల్ డెమో క్లాస్ అనమాట. సో, మీరు ఏ కోర్స్ ఏది తీసుకుంటున్నారు అనేసి నాకు పర్సనల్‌గా అయితే మెసేజ్ చేయండి. నేను అది నోట్ డౌన్ చేసుకుంటాను. ఆ కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు షేర్ చేస్తాను.
సో, ఇక్కడ నేను రాసిన అంటే ఇవన్నీ మీరు రాసుకునే అవసరం అయితే లేదు. నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. ఆ వీడియోని వచ్చేసి నేను మీకు షేర్ చేస్తాను. ఒకసారి ఎవరైనా సరే మిడిల్‌లో మిస్ అయ్యి ఉంటే ఒకసారి మళ్ళీ వెరిఫై చేయండి. అండ్ అదే విధంగా ఇప్పుడు నేను టైప్ చేసిన ఈ డీటెయిల్స్ మొత్తం ఈ కోర్స్‌లో ఏ ఫ్రంట్ ఎండ్‌లో ఏమేమి కవర్ అయితాయి, బ్యాక్ ఎండ్‌లో ఏమేమి కవర్ అయితాయి, అండ్ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్‌లో ఏమేమి కవర్ అయితాయి, ఇవన్నీ వచ్చేసి ఒక పీడీఎఫ్ ఫైల్ మీకు షేర్ చేస్తాను గ్రూప్‌లో. ఒకసారి అది వెరిఫై చేయండి. ఆ కోర్స్‌లో మీరు ఏమేమి కోర్స్ తీసుకోవాలా ఏంటి అనేసి దాంట్లోనే ఉంటాయి. అండ్ అదే విధంగా అదే డాక్యుమెంట్‌లో ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఆ ప్రైజింగ్ అనేది ఫిక్స్‌డ్ అయితే కాదనమాట. ఇట్స్ ఎ నెగోషియబుల్ అనమాట అవన్నీ. ఓకేనా? సో, అవైతే మీరు వెరిఫై చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. సో, ఇది ఇవాల్టి క్లాస్. సో, ఫ్రమ్ టుమారో ఆన్‌వర్డ్స్ సో, టుమారో నుంచి రెగ్యులర్ క్లాస్ ఉంటది. ఓకే. సో, టుమారో కంటే వెన్స్‌డే నుంచి పెట్టుకుందాం. సో, టుమారో వద్దులెండి. వెన్స్‌డే నుంచి ఓకే. వెన్స్‌డే నుంచి రెగ్యులర్ క్లాస్ అయితే ఉంటది. హెచ్‌టీఎంఎల్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్. సో, కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే, నేను చెప్పే టీచింగ్ ఎలా ఉంటదంటే, ఏ స్కిల్స్ ఫస్ట్ చెప్తా అంటే, ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ ఉంటది. ఆఫ్టర్ హెచ్‌టీఎంఎల్ సీఎస్ఎస్ చెప్తాం. సీఎస్ఎస్ తర్వాత బూట్‌స్ట్రాప్, బూట్‌స్ట్రాప్ తర్వాత జావా స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ తర్వాత జేక్వెరీ. వీటి తర్వాత బ్యాక్ ఎండ్‌కెళ్ళేవాళ్ళు బ్యాక్ ఎండ్‌కెళ్తారు. ఫ్రంట్ ఎండ్‌లోనే యాంగులర్ గాని, రియాక్ట్ గాని ఎళ్ళేవాళ్ళు యాంగులర్, రియాక్ట్‌కెళ్తారు. సో, ఎవరైనా సరే ఈ కోర్సెస్ అన్నీ తీసుకునేవాళ్ళు. ఈ కోర్సెస్‌లో ఏదైనా సరే తీసుకునేవాళ్ళు అందరికి కామన్‌గా ఇక్కడి వరకు కామన్‌గా ఉంటది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ వరకి అందరికి కామన్‌గా ఉంటది. తరువాత ఎవరెవరు ఏ కోర్స్ తీసుకున్నారనేసి తర్వాత డివైడ్ అవుతారన్నమాట. ఓకే. ఇక్కడ నేర్చుకునే ఏ కోర్స్‌లో అయినా సరే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్‌లో బేసిక్ స్కిల్స్ అనేది చాలా మ్యాండేటరీ. కొందరేం చేస్తారంటే బ్యాక్ ఎండ్ ఫస్ట్ నేర్చుకొని మళ్ళీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. బట్ అది రాంగ్ అనమాట. ఎప్పుడైనా సరే ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటేనే బ్యాక్ ఎండ్ ఎలా రాసుకోగలం, ఎలా కోడింగ్‌ని ఇంప్లిమెంట్ చేసుకోగలం మీకు ఒక ఐడియా వస్తది. ఓకే. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అయిన తర్వాతనే బ్యాక్ ఎండ్‌కెళ్ళండి. ఎవరైనా సరే నేను ఇస్తున్న సజెషన్ అది. ఓకే. క్లియర్? సో, మళ్ళీ మీకు వెన్స్‌డే స్టార్ట్ చేసే రెగ్యులర్ క్లాస్‌లో మళ్ళీ ఒకసారి ఈ స్కిల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? సీఎస్ఎస్ అంటే ఏంటి? బూట్‌స్ట్రాప్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? వాటిని యూజ్ చేసుకొని ఎలాంటి అప్లికేషన్ చేస్తాము? ఎంతవరకు ప్రోగ్రామింగ్ రాస్తాం? వాటి వల్ల యూజ్ ఏంటి? అవన్నీ మళ్ళీ వెన్స్‌డే క్లాస్‌లో మీకు క్లారిఫై అవుతది. ఓకే. ఇది ఇవాల్టి క్లాస్ అన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థాంక్ యూ.